నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బడి. ఈ వీడియోలో మనం బీఈడి జాయినింగ్కు సంబంధించినటువంటి 2025 నెక్స్ట్ ఫేజ్ అనేటటువంటిది అసలు ఉందా లేదా, స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది, డౌట్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫీజు వివరాలు అనేటటువంటివి కూడా స్పాట్ అడ్మిషన్లో ఎట్లా ఉంటాయి, స్కాలర్షిప్ వస్తుందా రాదా, ప్రతిది కూడా చూద్దాం. సో ఇక్కడ బీఈడి జాయినింగ్ 2022 ప్రాసెస్లో ఫేజ్ 1 ఫేజ్ 2లో మీకు ఫేజ్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత జాయినింగ్ ప్రాసెస్ నా వీడియోలు అన్నింటిలో కూడా మీరు ఖచ్చితంగా ఫేజ్ 2లోనే జాయిన్ అవ్వి మీ సెక్యూర్గా ఉన్న తర్వాత ఫేజ్ 3కి సంబంధించినటువంటిది రిజిస్ట్రేషన్ ఉంటుంది. మళ్ళీ సీట్లు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, మిగిలిపోయిన సీట్లు అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే నేను ప్రైవేట్ కాలేజీలు చూసిన, ఈ యూనివర్సిటీ అన్నీ చూసినా సరే సీట్లు అనేటటువంటి ఇంకా ఒక 10 సీట్లు అనేటివి ఖచ్చితంగా మిగిలే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి స్పెషల్ ఫేజ్ అనేటటువంటిది ప్రతి ఇయర్ ఇచ్చిండు. నేను కూడా లాస్ట్ ఇయర్ నా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి 11 months ఎగో అనేటటువంటిది ఉంది కదా. సో దీనికి సంబంధించి ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 3 అనేటటువంటిది ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది షెడ్యూల్ ఫర్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఈ విధంగా 2024లో ఇవ్వడం జరిగింది అనమాట, షెడ్యూల్ అనేటటువంటిది. సో అట్లాగే ఇస్తారు అనేటటువంటిది కాన్ఫిడెన్స్తోనే ఉన్నా. కానీ ఏదైతే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక దీనికి ప్రధాన కారణం అనేటటువంటిది కూడా తెలుసుకున్నాను. ప్రధాన కారణం అనేటటువంటిది టీజీ ఎడ్సెట్ని మనకు ఈసారి తెలంగాణ ఈ ఎగ్జామ్ని ఏదైతే కాకతీయ యూనివర్సిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 2024 సంవత్సరం వరకు మీకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో కేయూ వాళ్ళు డిసిజన్స్ చేంజ్ చేసుకొని అట్లా మిగిలిపోయిన అన్ని సీట్లు గవర్నమెంట్, ప్రైవేట్ అన్ని ఇంక్లూడింగ్ అన్నిటిలో కూడా సీట్లు అనేటటువంటి స్పాట్ అడ్మిషన్స్తో నింపుదామని అనుకుంటున్నారేమో మేబీ. సో అందుకోసం స్పెషల్ ఫేజ్ అనేటటువంటిది, ఇప్పుడు స్పెషల్ ఫేజ్ అయితే మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు 10 సీట్లు మిగిలినాయి కదా, ఓ 10-15 మిగిలి ఉంటాయి కదా. సెకండ్ రౌండ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారు, ఇక్కడ కాల్ అవుతాయి, మళ్ళీ అక్కడ కాల్ అవుతాయి, ఇట్లా ప్రాసెస్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే ఇదే రౌండ్లో ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నటువంటి వ్యక్తికి స్పెషల్ ఫేజ్లో 2 చోట్ల సీట్ అనేటటువంటిది ఇస్తూనే ఉంటారు. అంటే సెకండ్ రౌండ్లో ఉన్నటువంటి పర్సన్ థర్డ్ రౌండ్కి వెళ్తే ఆన్ సీటు వృధా ఏం పోదు, అప్పుడే ఫిల్ చేస్తారు. కానీ మళ్ళీ సెకండ్ రౌండ్లో ఇక్కడ ఒక వ్యక్తి పోవడంతో మరో వ్యక్తి రావడంతో మళ్ళీ 10 సీట్లు అనేటటువంటి కాన్స్టిట్యున్సీగానే ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. కొన్ని ఎక్కువ తక్కువ అయినా సరే సీట్లు అనేటటువంటి కంప్లీట్గా అవ్వవు. సో ఇచ్చినటువంటి కేటగిరీ వైజ్గా డిస్ప్లే చేస్తా అని చెప్పి చూపించడం జరిగింది. స్పాట్ అడ్మిషన్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్లో ఫీజు అనేటటువంటిది మీకు సెల్ఫ్ ఫైనాన్స్తో రావడం జరుగుతుంది. మీకు ఆన్లైన్లో ఎంత అమౌంట్ అనేటటువంటిది చూపిస్తుందో అంత అమౌంట్ అనేటటువంటిది మీరు కంప్లీట్గా 30,000 చూపిస్తే 30,000 అనేటటువంటిది రియంబర్స్మెంట్ రాకుండా మీరు కట్టాల్సి వస్తుంది అనమాట. సో అది స్పాట్ అడ్మిషన్కి సంబంధించి. ఇక్కడ మరొక విషయం, రీఫండ్ ఫార్మాట్ అనేటటువంటిది కూడా నేను నాకు నచ్చలేదు, నేను చేయను ఇంకా ఫేజ్ 2లో అనేటటువంటి వాళ్ళకు రీఫండ్ ఫార్మాట్ కూడా ఉంది. స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ అనేటటువంటివి రీఫండ్ ఫార్మాట్ 2 ఒకటే చోట ఉన్నది. రీఫండ్ ఫార్మాట్ మనం ఒకసారి చూద్దాం. ఇది రీఫండ్ ఫార్మాట్కి సంబంధించినటువంటి ఇది, వీటన్నిటిని ఫిల్ చేసి దీన్ని సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ స్పాట్ అడ్మిషన్ గురించి మెయిన్గా మాట్లాడుకున్నట్లయితే క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి ఫస్ట్ కాలమ్స్లో ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికెట్స్ అనేటటువంటివి మీకు జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి కావాలనో అవి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే స్పాట్ అడ్మిషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు టీజీ ఎడ్సెట్ ఎగ్జామ్ ర్యాంక్ కార్డు మరియు ఎస్ఎస్సి ఒరిజినల్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, కన్సాలిడేటెడ్ మెమోరాండమ్, స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్స్, అంటే ఇవి అన్ని 10th, ఇంటర్, డిగ్రీ అన్నిటికి సంబంధించినటువంటి బోనఫైడ్ అనమాట. అంతే. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇఫ్ అప్లికేబుల్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. రెసిడెన్స్ అనేటటువంటిది మీకు బోనఫైడ్ ఉంటే ఏమవసరం లేకుంటుంది అనమాట. స్పాట్ అడ్మిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే కాలేజ్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ as well as on the notice board of respective colleges 23/9/2025 సెప్టెంబర్ 23న కాలేజ్ వైజ్ వేకెన్సీస్ అనేటటువంటి డిస్ప్లే కావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాలేజ్ వాళ్ళకి సంబంధించి 25వ తారీఖు రోజు ఇవ్వడం జరుగుతుంది. పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్
ఆన్ ఆర్ బిఫోర్ అని చెప్పి 28 వరకు ఏదైతే పబ్లికేషన్ అవుతాయి ఈ న్యూస్ పేపర్లో స్పాట్ అడ్మిషన్స్ అనేటటువంటివి 30 తారీఖు రోజు పెట్టడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీరు 30 తారీఖు రోజు కాలేజీలలోకి వెళ్ళి అమౌంట్ కట్టాలి, ఎంత ఉంటే అంత. దీనికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటటువంటివి తీసుకెళ్ళాలన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటటువంటిది క్యాండిడేట్ షుడ్ బి ఆఫ్ ఇండియన్ నేషనల్, అట్లాగే క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు తెలంగాణ, క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ద లోకల్ అనేటటువంటి కొన్ని ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ సంబంధించి ఏముంటుంది, ఆయన ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉంటుందంటే పబ్లిక్ సెక్టర్, కార్పొరేషన్, లోకల్ బాడీస్, యూనివర్సిటీ ఇటువంటి వాటిల్లో స్టేట్లో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే స్కాలర్షిప్కు ఎలిజిబుల్ కానటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి దాని మీనింగ్. ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్, ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ఫాలోయింగ్ ప్రాసెసింగ్ ఫీ ఎట్ ద కాలేజ్ 500, SC/ST క్యాండిడేట్స్ 800, అదర్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అండ్ అన్ అమౌంట్ ఆఫ్ 100 హ్యావ్ టు పే అండర్ ద హెడ్ తెలంగాణ గ్రీన్ ఫండ్ అనేది. అంటే మీకు ఆన్లైన్లో 100 రూపాయలు వస్తున్నాయి, మళ్ళీ కాలేజ్ ఫీజు వస్తున్నాయి, అవన్నీ ఒకటేసారి కట్టించుకుంటారు. ఇప్పుడు SC/STలు అయితే 600 కట్టించుకుంటారు, బీసీలు అయితే అంటే 900 కట్టించుకుంటారు అనమాట. దాని మీనింగ్ టీజీ ఎడ్సెట్ కన్వీనర్కు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేటటువంటిది స్పాట్ అడ్మిషన్ల గురించి వచ్చింది. మీరు 30 తారీఖు రోజు మీకు నచ్చినటువంటి కాలేజీలు 25 రోజులు డిసిప్లే అయితే కదా, వాటిని అనుగుణంగా మీరు గైడ్లైన్స్ను ఫాలో అయ్యి జాయిన్ అవ్వాలి. ఇక సెకండ్ ఫేజ్లో ఎవరైతే జాయిన్ అయ్యింటారో వాళ్ళు సెక్యూర్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. మీకు నచ్చినా నచ్చకపోయినా అదే కాలేజీలో చేయాలి, ఎందుకంటే మీకు కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్తో వెళ్తానంటే మీకు రియంబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్ రాదనమాట. సో ఫర్దర్గా 25 రోజు ఇంకేమన్నా డీటెయిల్ నోటిఫికేషన్లో ఇంకేమన్నా మెన్షన్ చేస్తారా, స్కాలర్షిప్ వస్తుందా మరి ఎవరికైనా అనేటటువంటిది కూడా కొంచెం సస్పెన్స్గా తేలాల్సినటువంటి విషయమే. సో దాని గురించి ఏమైనా డీటెయిల్స్ నా దగ్గరికి వస్తే చెప్తా. మ్యాక్సిమం ఏ స్కాలర్షిప్ రాదు, ఏం రాదు. స్పాట్ అడ్మిషన్తో వెళ్తేనంటే స్కోర్స్ అనేటటువంటిది మీకు ఆన్లైన్లో వచ్చేటటువంటి అమౌంట్ ఎంత ఉంటుందో అది ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా మీ సొంతంగానే కట్టాల్సి వస్తుంది అనమాట. ఇది దానికి సంబంధించి నాకున్నటువంటి అవగాహన మేరకు. లాస్ట్ ఇయర్ స్పెషల్ రౌండ్ తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంది, అంటే 3 రౌండ్ల తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అనేటటువంటివి ఇచ్చారు. ఇప్పుడు 2 రౌండ్ల తర్వాతనే స్పాట్ అడ్మిషన్స్ అనేటటువంటి ఇస్తున్నారు. స్పెషల్ రౌండ్ అనేటటువంటిది అసలుకి ఈసారి ఇవ్వడం లేదు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనే ఇచ్చిండ్రు. పోయినసారి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో కూడా సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని చెప్పి మెన్షన్ చేసి, థర్డ్ ఫేజ్ నేమ్ ఏమి ఇచ్చిందంటే స్పెషల్ ఫేజ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈసారి అట్లా చేయకుండా 2 సార్లు చేసి 3వసారి స్పాట్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫేజ్ 1, ఫేజ్ 2, స్పెషల్ రౌండ్ మరియు స్పాట్ అడ్మిషన్స్ మొత్తం 4 సార్లు అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఒకవేళ ఎడ్సెట్కి సంబంధించినటువంటి ఈమెయిల్కి ప్లీజ్ కన్సిడర్ అవర్ అని చెప్పి, అంటే మాకు మరొక అవకాశం ఇవ్వండి స్పెషల్ రౌండ్ అని చెప్పి అట్లా ఈమెయిల్స్ పంపండి. ఏమన్నా యూజ్ అవుతారంటే వాళ్ళు ఏమన్నా మార్చితే చెప్పలేము మరి. సో తెలంగాణ ఈ టీజీ ఎడ్సెట్కి సంబంధించి కాకతీయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్నారు. ఈసారి నుంచి కొత్తగా అయింది కాబట్టి మీకు అన్నీ అంటే 24 నాది 23 బ్యాచ్ కాబట్టి 23, 24లో 2 సంవత్సరాలు నేను అప్లికేషన్లు చెప్పిన, అడ్మిషన్స్ అన్నీ చెప్పిన, అన్నీ సేమ్ ఉండే. ఈ 25 లోపలనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు, అమౌంట్ కట్టే ప్రాసెస్ కావచ్చు, కంప్లీట్గా కాకతీయ యూనివర్సిటీ వచ్చిన తర్వాత చేంజ్ అయిందనమాట. సో అది దీనికి సంబంధించి, సో అందుకోసం మార్చింటారని నేను అనుకుంటా. సెకండ్ ఫేజ్లో మీరు జాయిన్ అయినటువంటి వాళ్ళు మీరు సేఫే, మీకు సీట్ అనేటటువంటిది పక్కాగా ఉంటుంది. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.